హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట మేథీ చికెన్ ఫ్రై. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలండి, మేథీ పుష్కలంగా దొరుకుతుంది. మెంతం కూర ఏ కర్రీస్లో వేసినా కూడా చాలా రుచికరంగా అద్దుర్స్ అనమాట. ఆ ఘుమఘుమ సుహాసనతోటే మన కడుపు అయితే నిండిపోతుంది. మరి అలాంటి మేథీ చికెన్ చేస్తే ఇంకా ఎంత బాగుంటుందో కదా. ఇంకా సండే స్పెషల్గా ఈరోజైతే నేను మేథీ చికెన్ ఫ్రై షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను మెంతం కూర ఒక కట్ట తీసుకొని మంచిగా ఇట్లా ఆకులు తెంచైతే పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగేసాను. అలాగే ఒక 4 ఉల్లిపాయలు మిక్సీలో పేస్ట్ లాగా అయితే చేసి పెట్టేసాను. ఇంకా చికెన్ వచ్చేసి 1/2 కేజీ శుభ్రంగా కడిగి నీట్గా పక్కన అయితే ఉంచేసుకున్నాను. ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను నేను ఇక్కడ. ఆయిల్ మీ రుచికి తగ్గట్టు, మీ క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అంతా వేడైన తర్వాత ఇందులో నేను ఎలాంటి డ్రై గరం మసాలాస్ అయితే వెయ్యట్లేదు. సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తినేటట్టు ఉండాలన్నమాట. అందుకనే ఇలా చేస్తున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంకా గరం మసాలా మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా వేసి ఒక్కసారి మంచిగా కలిపేసి సిమ్లో మూత పెట్టేసి మగ్గించాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మగ్గిచ్చేయాలి. ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా మగ్గింది, చూసారా, బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది. ఇలా ఉల్లిపాయ పేస్ట్ వచ్చేసి మగ్గితే మనకి టేస్ట్ అయితే బాగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి అందుకే ఇలా అయితే ఫ్రై చేశాను. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మెంతం కూర ఒక కట్ట తీసుకున్నాం కదా, శుభ్రంగా నీట్గా తెంచేసి మంచిగా 1-2 సార్లు కడిగేసి ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ పేస్ట్లో యాడ్ చేసి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. పసుపు మనకి యాంటీబయాటిక్ కూడా, అలాగే మంచిగా కలర్ కూడా వస్తుంది మన ఈ ఫ్రైకి. పసుపు కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. చూసారా, మెంతి కూర వేయగానే ఆ గ్రీనరీ ఎంత బాగుందో చూస్తుంటేనే కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను శుభ్రంగా నీట్గా కడిగి ఉంచుకున్న 1/2 కేజీ చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత మంచిగా ముక్కలన్నీ కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్, మెంతం కూర ఆకులన్నీ కూడా ఇలా పట్టేసే విధంగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది డ్రై రోస్ట్ కాబట్టి మాడే ఛాన్సెస్ ఉంటుంది. మూత పెట్టేసుకొని 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకు కాస్త ఆయిల్ అంతా కూడా స్క్వీజ్ అవుట్ అవుతుంది ఇలాగా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అయితే నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేశాను. అలాగే 1.5 స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అయితే మన రుచికి తగ్గట్టే యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 స్పూను కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 1 స్పూను జీలకర్ర పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. నేను చిన్న టీ స్పూన్ వాడాను ఇక్కడ. ఇంకా అన్నీ కూడా మంచిగా ముక్కలకు పట్టే విధంగా అయితే కలిపేసుకోవాలి. ఈ చికెన్ డ్రై రోస్ట్ మనకి చపాతీస్లోకి, నాన్లోకి, ఫుల్కాస్లోకి, పరాఠాస్లోకి చాలా బాగుంటుంది. అలాగని చెప్పేసి అన్నంలోకి బాగుండదా అంటే అన్నంలోకి అయితే అదుర్స్ అనమాట. పక్కనే రసం అన్నా, చారన్నా, టమాటో రసం అన్నా, పప్పు చారన్నా ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ ఉంటే ఇంకా ఆహా మాటలు చెప్పలేమన్నమాట. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకంతా కలిపేసి 5 నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ సిమ్లో మగ్గించుకోవాలి. ఎందుకంటే ముక్క ఉడకాలి కాబట్టి ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు నేను. ఇంకా పైన నూనె అంతా పైకి వచ్చే వరకు అయితే మనం ఇలా మగ్గించుకోవాలి చికెన్ అంతా కూడా. ఇంకా చెక్ చేసుకోవాలి చికెన్ ముక్క ఉడికిందా లేదా అనేసి. చూసారా ఎంత యమ్మీగా, ఎంత డెలిషియస్గా, చూస్తేనే నోట్లో అయితే ఊరిలు అలా వచ్చేస్తున్నాయి కదా. చాలా బాగుంటుంది. మెంతి కూరతోటి ఈ చికెన్ ఫ్రై అయితే ఊపర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ గరం మసాలా పౌడరు నేను ఇక్కడ మార్కెట్ నుంచి తెచ్చింది యాడ్ చేశాను. 1 స్పూన్ వరకు వేసాను. అలాగే పైన వచ్చేసి డెలిషియస్గా కొత్తిమీర బోలెడంతా అయితే వేసాను. ఇంకా కొత్తిమీర వేసినామంటే ఇంకా మన డిష్ అయితే రెడీ అయిపోయినట్టే. మేథీ చికెన్ ఫ్రై సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మస్ట్ ట్రై అని చెప్తాను నేను. డెఫినెట్గా ట్రై చేయండి ఈ వింటర్ సీజన్లో. నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్లోకి విజిట్ చేశారంటే అన్ని రెసిపీస్ కూడా ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసిన వాళ్ళైతే లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.